బ్రేకింగ్ న్యూస్ ఏలూరు శివార్లోని కుమడవోలు జగనన్న హౌసింగ్ కాలనీలో ఎమ్మెల్యే బడేటి చంటి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో లబ్ధిదారులకు అందజేయకుండా దాచి ఉంచిన సుమారు 8.25 కోట్ల విలువైన సామగ్రిని ఎమ్మెల్యే గుర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా కోట్ల విలువైన సామగ్రి గురించి అధికారులు చెప్పలేదని చంటి ప్రశ్నించారు. ప్రైవేటు గూడెములలో దాచిన తలుపులు, కరెంటు సామగ్రి, వైర్లు, టైల్స్ ను ఆయన గుర్తించారు. గుట్టు చప్పుడు కాకుండా సామగ్రిని తరలిస్తున్న హౌసింగ్ కార్పొరేషన్ సిబ్బంది తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇదంతా ఏం చేస్తారు? ఇప్పుడు యాక్చువల్ జరిగింది ఏంటంటే రకాలు ఉంటాయి సార్, 19 రకాలు ఉంటాయి సార్. ఒక్కోటి అవును ఈ 19 రకాలు సంబంధించిన బాక్స్. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి, ఏదైతే ఆకస్మికంగా అటు ఎమ్మెల్యే బడేటి చంటి కూడా ఏదైతే అటు ప్రజలకు అందించాల్సిన సామాగ్రి మొత్తాన్ని గోడౌన్లో దాచిపెట్టారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఈ సామాగ్రి అంతా కూడా ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉంది? సో అది అక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇలా 1 కాదు 2 కాదు, సుమారు 8.5 కోట్ల రూపాయల ప్రజలకు అందించాల్సినటువంటి సామాగ్రిని, అంటే ఏలూరు శివారు పొమడోలు జగనన్న హౌసింగ్ కాలనీ లేఅవుట్ లో ఇల్లు కట్టుకోవడానికి సంబంధించి లబ్ధిదారులకి ప్రభుత్వం తరఫున కొంత సామాగ్రిని అందజేస్తాం. అందులో టైల్స్ ఉన్నాయి, అట్లాగే కరెంటు వైర్లు కానీ, తలుపులు, ఏదైతే ఆ ఇంటికి అవసరం అవుతాయో ఆ సామాగ్రి అంతా కూడా సుమారుగా 8.5 కోట్ల రూపాయల సామాగ్రిని ఒక షెడ్ లో ఉంచి ఎవరికి తెలియకుండా, ప్రభుత్వం మారిపోయింది, కనీసం లబ్ధిదారులకి చిన్న సాయం కూడా చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా కూడా కోట్లాది రూపాయల సామాగ్రి షెడ్యూల్లో ఉందని ఎమ్మెల్యే కానీ ఉన్నతాధికారులు కానీ ఈ ఎవరైతే హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఉంటారో అది కనీసం ఇంటిమేట్ చేయని పరిస్థితి. ఆ ఎమ్మెల్యే బడేటి చంటికి గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించడంతో ఆయన ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఏలూరు శివారు కొమ్మడవోలు జగనన్న హౌసింగ్ కాలనీ లేఅవుట్ లో ఉన్నటువంటి గోడౌన్ లో సామాగ్రిని ఆయన చూసి ఆశ్చర్యపోయారనే చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి సామాగ్రి అటు ప్రజలకి ఉపయోగపడకుండా ఇటు పూర్తిగా మొరగబెట్టేటు హౌసింగ్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి వ్యక్తులే ఇందులో కొంత తీసుకువెళ్లి బయట అమ్మేసుకుంటున్నారు, లేకపోతే వేరే వాళ్ళకి అందజేస్తున్నారు అన్న ఫిర్యాదులతో ఆయన స్పాట్ లోకి వెళ్తే క్షేత్రస్థాయిలో అయితే ఆయన కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఇన్ని కోట్ల రూపాయలు ప్రైవేటు గోడౌన్లో ఎందుకు మగ్గబడుతున్నారంటే హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు నీళ్లు పరిస్థితి. లబ్ధిదారులకు సామాగ్రి అందచేయకుండా గోడౌన్లో దాచి ఉంచడంతో పాటుగా 18 నెలలు అయిపోతున్న ప్రభుత్వాలు మారి ఇంకా గత ప్రభుత్వ పాలకుల హయాంలోనే ఉన్నట్లుగా, గత ప్రభుత్వంలోనే జరుగుతున్నట్లుగా మసిపూసి మారేడుకాయ చేస్తే అధికారులపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే బడేటి చంటి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో, దీన్ని దాయడానికి ప్రయత్నించారో, అట్లాగే ప్రజల సొమ్మును ఎత్తుకు వెళ్ళిపోతున్నారు, కొద్దిగా చిలకొట్టులాగా కొద్ది సామాగ్రి తీసుకువెళ్ళిపోతున్నారు. వారందరి మీద కూడా కఠిన చర్యలు ఉంటాయి. జిల్లా కలెక్టర్ అట్లాగే సీఎం చంద్రబాబు దృష్టి కూడా తీసుకెళ్తారని చెప్పారు. లబ్ధిదారులు అంత ఇబ్బందులు పడుతుంటే ఇల్లు కట్టుకోవడానికి ఈ విధంగా సామాగ్రిని మరుగుపెట్టి పాడైపోయే స్థితికి తీసుకొచ్చిన అధికారులకు కఠిన చర్యలు తప్పవని ఏలూరు బడేటి చంటి హెచ్చరించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. అట్లా రైట్ సాగర్, థ్యాంక్ యూ.